సిస్టమ్ డిస్ట్రాయ్ అవుతున్నది, ఆగలేదు, అవినీతి ఆగలేదు. అవును. అన్ని ఏది ఇప్పుడు నిన్న మీకు పంపించా ఖమ్మం భూములకు సంబంధించి ఎంత భయంకరమైన విషయం. పేదలని తినడం ఆగలేదు. అన్ని జరుగుతూనే ఉన్నాయి. సిస్టమ్ ఎట్లా మారాలి, దీనికి పబ్లిక్ ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? పబ్లిక్ ఎట్లా ఉన్నారు సిస్టమ్ అట్లా ఉంటుంది. అబ్బా సావండి, దీన్ని యాక్సెప్ట్ చేయండి అంతే. మీకు ఇంతే రాస్తుంది మీకు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. ఇటీవల ఆకునూరి మురళి గారు జనం పైన ఏడవడం మొదలుపెట్టారు. గతంలో ఆయన కేసీఆర్ గారి కుటుంబం ఏడ్చేవాడు, కానీ ఆయనలో ఏం మార్పు సంభవించిందో ఏమో కానీ ఆయన ఇప్పుడు ప్రజలపై ఏడవడం మొదలుపెట్టాడు. కారణం ఏదైనా కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు విద్యాశాఖకు సంబంధించి ఒక చైర్మన్ పదవిని ఇచ్చిండు. మన ఆకునూరి మురళి గారు మహర్షి సినిమాలో మహేష్ బాబు, భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు లాంటి వ్యక్తిత్వం కలిగినాడు కదా. నిజాయితీ, నీతి, ఇవన్నీ ముచ్చట్లు మస్తు చెప్తుంటాడు కదా. ఆయన ఇటీవల ఒక రిపోర్టును తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిండు. దానికి తెలంగాణ విద్యా విధానం అని పేరు పెట్టిండు. అందులో ఆయన పరిధి దాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాన్ని కూడా తీసుకొని నవ్వుల పాలయ్యిండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది మొత్తం ఆకునూరి మురళిది. నువ్వెవరివి, నీ స్థాయి ఏంది అని చెప్పని ఈయన ఐఏఎస్ అని చెప్పుకుంటాడు కదా. అరే బాబు, నువ్వు ఐఏఎస్ కాదు, నువ్వు ఒక కన్ఫైన్డ్ ఐఏఎస్. టీచర్లు ఎంత గలీజ్గా తిట్టాలనో అంత గలీజ్గా, ఎంత ఇజ్జత్ చేయాలనో అంతకు కొన్ని వందల రెట్ల ఇజ్జత్ ఆకునూరి మురళి తీసి పడేసిర్రు. బండకేసి బాధిరు ఆకునూరి మురళి ఇజ్జత్ను టీవీ ఛానళ్ళ వేదికగా. జరిగిన డ్యామేజ్ని ఆయన కవర్ చేసుకోవడానికి తొలి వెలుగు రఘు ఛానల్కి వచ్చాడు. ఆ ఛానల్కి వచ్చిన సందర్భంగా రఘు ఆయనను ఒక ప్రశ్న అడిగిండు. తెలంగాణలో పరిస్థితులు దారుణంగా తయారైనాయి, దోపిడీ ఎక్కువ ఉన్నది, అవినీతి ఎక్కువ ఉన్నది, అన్యాయాలు ఎక్కువ ఉన్నాయి, ప్రజలపై అణచివేత ఎక్కువ ఉన్నది అని చెప్పని ఆయన మాట్లాడితే దానికి వీలైతే సమాధానం చెప్పాలి, లేకపోతే అవాయిడ్ చేయాలి. కానీ మన నోటిదూల ఆకునూరి మురళి గారు ఏమన్నారంటే ప్రజలపైన ఏడుపు మొదలు పెట్టారు. ప్రజలు ఎలాగుంటే రాజులు ఎలాగుంటారు, యథారాజ తథా ప్రజ. సో ప్రజలే చక్కగా లేరు, రాజకీయ నాయకులు ఎట్లా చక్కగా ఉంటారని చెప్పి మళ్ళీ తాజాగా ఆయన ఏడుపును ప్రజల మీదకి మళ్ళీ ఇచ్చిండు. ఇప్పుడు ఆకునూరి మురళి గారి చాదగంతనాన్ని కవర్ చేసుకోవడానికి ప్రజలపై ఏడవాలన? నిజంగా ఆకునూరి మురళి గారిని చూస్తే నవ్వు వస్తుంది, మామూలు నవ్వు కాదు. దీన్ని ఆకునూరి మురళి దగ్గరికి చేరేంత వరకు షేర్ చేయగలరని నా మనవి.